మీరు ఎట్లా మాట్లాడతారు, మీరు ఎట్లా చెప్తారు మా గ్రాఫ్ తగ్గింది, వీళ్ళ గ్రాఫ్ పెరిగింది? అధికారుల గురించి మీకేం తెలుసు? పనిచేస్తున్న అధికారులకు తెలుసు, ప్రజాపాలన నడిపిస్తున్న ప్రభుత్వానికి తెలుసు, సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి మాకు తెలుసు ఏంది జరుగుతుంది ఏమని. పేద ప్రజలకు అందాల్సినటువంటి అన్ని సంక్షేమ స్కీమ్స్ అందించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ముందుకు పోతుంది. రేషన్ కార్డులు పేద ప్రజల కోసం నేను రూపొందించినటువంటి రేషన్ కార్డులు ఆ రోజు మిమ్మల్ని నమ్మి మీరు తెలంగాణ కోసం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడతారని మిమ్మల్ని నమ్మి 10 ఏళ్ళు అధికారంలో కూర్చోబెడితే మీరేం చేశారు? ఒక్క పేదోనికి ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రేషన్ కార్డులు ఇస్తుంది పేద ప్రజలకు. ఈరోజు దేశంలోనే ఎక్కడ జరగలేదు ఇప్పటి వరకు. కులగణన చేస్తున్నాం, ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాం. దీనిని హర్షించాలి. ప్రతిపక్ష పార్టీ మీరు ఉంటే ఇట్లా సరి చేయాలి అని చెప్పి అధికార పార్టీకి మీరు సలహాలు సూచనలు చేయాలి. కానీ ఇది పడిపోయింది అది పడిపోయింది అని చెప్పి వీళ్ళని కాలం రెచ్చగొట్టి ఇదంతా ఏం లే, ఒక డ్రామా. ఇప్పుడు కేసీఆర్ గారు త్వరలో ఒక 1 year వరకు కనిపించరు, నెక్స్ట్ 4 years వరకు కనిపించరు. అంతవరకు ఇది ఒక డ్రామా చేసి పోవాలి. ఇలా నిజంగా బలం ఉంది, నిజంగా గ్రాఫ్ పెరిగిన వాళ్ళు ఉంటే మెదక్ జిల్లాల కంచుకోట అయినటువంటి కేసీఆర్ హరీష్ రావు గారు, అదేవిధంగా నిజామాబాద్లో కవిత గారు, కరీంనగర్లో కేటీఆర్ గారు, ఈ 4 జిల్లాలతో కలుపుకున్నటువంటి ఆడ పట్టభద్రుల స్థానము ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఆడ నడుస్తుంది కదా. మళ్ళీ ఎందుకు పోటీ చేయలేకపోయారు? మళ్ళీ అంత బలం ఉన్నోళ్ళు రేపు పొద్దున మీరు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీల్లో కూడా మీకు ఆ బలం కూడా ఉండదని ఉన్న కార్యకర్తలు ఏడవారిపోతారా నాయన అని చెప్పి ఒక మీటింగ్ పెట్టిండు. నిన్న పోయిన 400 మంది ముఖ్యుల్లో కూడా ఒక 70-80 మంది కొత్త వాళ్ళు వచ్చిండ్రు. ఆ కొత్త వాళ్ళు ఎవరంటే పాత టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ కార్యకర్తలు. వాళ్ళతో ఒక 5-6 మందితో మాట్లాడిపించారు అంతే. మీ వాళ్ళే పెట్టిండండి. మీ కార్యకర్తలే సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టుకున్నారు. ఏమైతే మాకు డైరెక్షన్స్ ఏమైతే ఇచ్చారో దాని ప్రకారంగా పిలిచారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్సీలు అంటే ఏవైతే చైర్మన్ ఉన్నారో దానికి దగ్గర ఎంపీలు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా బహిరంగ సభ లాగా ఇవన్నీ ఉట్టి మాటలు. మీరు మేము గేట్ దగ్గర ఉన్నాము, అక్కడ కొత్త ఒక ఎమ్మెల్యే పక్క నుంచి ఒక కొత్త అంటే ఒక సీనియర్ లీడర్ ఉన్నా కానీ పంపించలేదు. ఒక సీనియర్ లీడర్ ఉన్నా కానీ పంపించలేదు. చాలా సీరియస్ గా పంపించలేదు. ఎవరు కూడా ఎవరన్నా ఒకవేళ పర్సనల్ మెసేజ్ పెట్టినా గానీ రెస్పాండ్ కాలేదు. ఇటువంటి సంఘటనలు అక్కడ గేట్ దగ్గర మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. అటువంటిది మీకు వచ్చి ఎవరో మీడియాకే అలవలేదు, నీకు వచ్చి అక్కడ జరిగిందంతా చెప్పేసి బహిరంగంగా వీడియోలు తీసి పెట్టిండ్రు. వాళ్ళు మాట్లాడుతుంటే కేసీఆర్ గారు సెటైర్లు వేసిండ్రు. బాజాప్తా మీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ బాజాప్తా సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు వీడియో. ఇంకోటి మీ పార్టీ కార్యకర్తలు పెట్టిండ్రు 24 సంవత్సరాల నుండి పూర్తి స్థాయి కమిటీలు 3 సార్లు వేసిండ్రు. ఈసారన్న పూర్తి స్థాయి కమిటీలు వేయండ్రా నాయన అని చెప్పి. సిగ్గు ఉండాలి. ఇందరన్నా మీరేమైనా గ్రాఫ్ పెరిగింది మేము ఉంటాము, కాంగ్రెస్ పార్టీ వచ్చేసారంటే ఒక సంవత్సరం రోజుల్లో మీరు ఎవరైనా డిసైడ్ చేయడానికి ప్రజాక్షేత్రంలో తిరగని వాళ్ళకి మీకెలా తెలుస్తుంది? ప్రజాక్షేత్రం గురించి ప్రజల గురించి మీకెలా తెలుస్తుంది? పొత్తులు లేస్తే ప్రజల్లో అప్పుదో పట్టించేటువంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తులు తప్పితే వీళ్ళు స్వతంత్రంగా పనిచేసేది కానీ స్వతంత్ర ఆలోచనతో ముందుకెళ్ళడం కానీ వీళ్ళకి ఉండదు. ఏం జరిగినా బీఆర్ఎస్ చేసింది, ఏం చేసినా బీఆర్ఎస్ చేసింది, ఏం మాట్లాడినా బీఆర్ఎస్ మాట్లాడించింది. ప్రజలు ఏం వాళ్ళ మీద విమర్శలు చేసినా ఏం మాట్లాడుతున్నారు? అక్కడ కనబడుతుంది ఎవరికి గ్రాఫ్ పెరిగింది ఏంది అని చెప్పి. ఊరికే ఏదో మాటలని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి కార్యక్రమాలు మానుకోవాలి. ఇప్పటికైనా మాటలు పరమ ఎంత చెత్త చెదారంగా ఉన్నాయంటే ఎల్ఆర్ఎస్ మీద మేము అమలు చేస్తున్నప్పుడు దాని మీద దుమ్మెత్తి పోసారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. 4 మంత్రులు 4 రకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ రోజు ఎల్ఆర్ఎస్ ని మీరు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? మీరు దానికి సొమ్ముగా ఎందుకు చూస్తున్నారు? ఎందుకు కలెక్షన్ చేస్తున్నారు చెప్పండి. ఇటువంటివి చెప్పారు మీరు. ఈ విషయాల మీద అనాలిసిస్ కూడా మాట్లాడారు. ఇది పెద్ద సమస్య. ఎల్ఆర్ఎస్ అనేది పెద్ద సమస్య. ఈ సమస్య మీద ఎందుకు మాట్లాడరు? అదేవిధంగా కేఆర్ఎంబి ఇవాళ కృష్ణ వాటరు మన తీసుకెళ్తున్నారు ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి ఇది పెద్ద సమస్య. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లేదు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడట్లేదు? అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్న కేఆర్ఎంబికి డైరెక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ గతంలో కేసీఆర్ గారు జగన్ గారు కలిసే తిరిగారు. బట్ అప్పుడు మాత్రం
చేయలేదు, ఇప్పుడు ఎలా అడుగుతున్నారు ఓ అనేది జగన్ ని మాట్లాడారు. సాధారణంగా ఇంటికి అంటే అప్పుడే మన నీళ్ళు ఏమైనా దోచుకుపోయినరా? తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని Next, వీళ్ళని next, కాదు, ఏం మాట్లాడు? దాని గురించి next కాదు, మాట్లాడు. జగన్ ఉంటే రాజు, మా ఫ్రెండ్షిప్ రాజు. ఉంటే మన నీళ్ళని ఆయన ఏమైనా దోచుకుపోయిందా? ఈ రోజు దోచుకోపోతున్నారు మీరు. ఇప్పుడు అప్పుడు అధికారులే ఉన్నారు కదా, ఇప్పుడు కూడా ఉన్నారు కదా, అడగండి మీరు మన నీళ్ళు ఎన్ని తీసుకుపోయారు అనేది. ఈ రోజు ఇప్పుడు చూడండి ఎన్ని నీళ్లు తీసుకుపోతున్నారో. ఈ విషయాలు అంటే మెయిన్ మౌలికమైన అంశాల మీద వీళ్ళు మాట్లాడారు. వీళ్ళకి సపోర్ట్ చేసే ఎనలిస్టులు మాట్లాడారు, లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడారు. కానీ వీళ్ళు మాత్రం మేము ప్రజలకు అన్ని చేస్తున్నాం. నీ గ్రాఫ్ పెరిగింది అనుకో, రేపు ఎలక్షన్స్ చెప్తాయి కదా ఎంత గ్రాఫ్ పెరిగింది, మా గ్రాఫ్ ఎంత పెరిగింది. మీరు పోటీ చేయడానికి అర్హత లేదు, మీరే మాట్లాడతారు. మాకు అర్హత లేదా? మాకు అర్హత ఉందో లేదో మేము చూస్తాం కదా, Next మాట్లాడండి. నెక్స్ట్ ఎలక్షన్ లో మాట్లాడదాం కదా. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తర్వాత విశ్లేషకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణకు బడ్జెట్లో ఏమీ కేటాయించలేదు, అసలు తెలంగాణను పట్టించుకోవట్లేదు అని ఆరోపణలు చేసిర్రు. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ లేదా ఇతరులు ఎవరైనా బీజేపీ తెలంగాణకు ఏం చేసింది అనే వాళ్ళకు, అంటే కళ్ళుండి చూడలేనటువంటి వ్యక్తులకు, చెవులుండి కూడా వినలేనటువంటి వ్యక్తులకు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మొన్న ఫ్రెష్గా కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి 1,08,000 కోట్ల రూపాయల ఫండ్స్ అలొకేషన్ చేసింది. ఇందాక బండి సంజయ్ గారు లెక్కలు కూడా చెప్పినట్టున్నారు. పన్నుల పథకాల ఎగ్జాక్ట్లీ. వల్ల 1.08 లక్షల గతంలో కూడా ఇట్లా ఆరోపణలు చేసిన క్రమంలో మేము మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏం చేసిందని పదే అడుగుతున్న క్రమంలో 9 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాలలో ఇచ్చిందని, ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చింది, ఏ శాఖకి ఇచ్చింది, ఎట్లెట్లు ఇచ్చింది అని చెప్పేసి చాలా క్లియర్గా ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసినాము. అది కాకుండా ఏమంటారు, మేము ప్రత్యేకంగా మీటింగులు పెట్టి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. అయినా కూడా నమ్మరు. ఇప్పుడు కొంతమంది పచ్చ కళ్ళు ఉన్నటువంటి వ్యక్తులకు లోకం అంతా పచ్చగానే కనపడుతుంది అన్నట్టు ప్రతినిత్యం విమర్శలు చేయాలనేటువంటి మా ధోరణిలో మనసున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అట్లా చేస్తారు. ఈ సందర్భంగా చెప్తున్నాను, ఈరోజు మా బండి సంజయ్ గారు చెప్పారు, గతంలో కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు, నేను కూడా చెప్పదలుచుకున్నా. మొన్న బడ్జెట్లో 1,08,000 కోట్ల రూపాయలు కేటాయించింది. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు చెప్తాను. ట్యాక్స్ డివల్యూషన్ కింద 29,899 కోట్లు మనకు కేటాయించింది తెలంగాణ రాష్ట్రానికి. తర్వాత గ్రాంట్స్ కింద తెలంగాణ రాష్ట్రానికి 21,070 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం బడ్జెట్లో పెట్టింది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు, రైలు, విమానాల అభివృద్ధి కోసం